దేవుడు ప్రేమించి ఇచ్చిన బహుమానం ఆడబిడ్డ. గుండెలకు హత్తుకోవలసిన బిడ్డ. ఆడబిడ్డ అనగానే అందరిలో ఆలోచన ఏందంటే, ఇది అక్కడి బిడ్డ, ఇక్కడి బిడ్డ కాదు. హ్మ్. ఏ పిల్ల? ఆడపిల్ల. ఈడ పిల్ల కాదు. ఏం మాట్లాడతారండి? ఎవరండి చెప్పారు ఇలాంటివన్నీ? పనికి మాలిన వాళ్ళంటే. ఇద్దరిని సమముగా చూసిన వాడే ఆడేనండి తండ్రంటే. ఆడేనండి గొప్పోడంటే. నిజంగా కొంతమంది ఉంటారు. ఆడపిల్లలు ఇద్దరైనా, ముగ్గురైనా, ఎంతమంది అయితే ఏంటి? ఎవరిని ఎలా పెంచుతుంటారు అని అంటే వాళ్ళని ప్రాణానికి ప్రాణంగా పెంచుతుంటారు ఆడపిల్లలు. బైబిల్‌లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఫిలిప్పు అండి. నలుగురు కుమార్తెలే. ఆయనకు నలుగురు ఆడపిల్లలే. కానీ నలుగురు ఆడపిల్లలు కూడా ఎలా పెంచాడో తెలుసా? చాలా డిసిప్లిన్ గా పెంచాడు. చాలా క్రమశిక్షణతో పెంచాడు. ఆడపిల్లలే కదా అని చెప్పేసి నలుగురు ఆడపిల్లలే కదా అని చెప్పేసి ఇంట్లో కూర్చొని తడిగుడ్డ నెత్తిరేసుకొని ఏడ్చుకుంటూ లేడు అక్కడ. ఉంటారు ఇక్కడ కూడా. ఆడపిల్లలైతే ఏమంటే ఇంకొక మాట చెప్పమంటారా? ఆడపిల్లలే రేపు నీకు ఏదైనా ఏంటంటే పరిగెత్తుకుని వచ్చేది వాళ్ళే.